దిశానిర్దేశం లేని జీవితం, పట్టించుకోని తండ్రి, గల్లీ గూండాలతో సాన్నిహిత్యం, డీలర్స్ నుండి డ్రగ్స్ దొంగతనం, 13 ఏళ్ల వయసు వచ్చేసరికి 38 సార్లు అరెస్ట్ అవ్వడం, ఇది మైక్ టైసన్ బాల్యం. అయితే టీనేజ్లో ఉన్నప్పుడే జైలుకి వెళ్ళిన మైక్ టైసన్ ఎలా నెంబర్ 1 బాక్సర్ అయ్యాడు, అసలు చావంచుల దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. బాల్యంలోనే జైలుకు వెళ్ళిన మైక్ టైసన్ ఒక స్ట్రీట్ ఫైటర్ నుండి వరల్డ్ ఛాంపియన్గా రికార్డులకు ఎక్కాడు. అయితే దీనికి కారణం అక్కడ ఉన్న జైలర్ కమ్ మాజీ బాక్సర్ అయినటువంటి బాబీ స్టువార్ట్. ఇతను ఏం చేశాడంటే టైసన్లో ఉన్న ఆవేశాన్ని సరైన రీతిలో వాడితే అద్భుతాలు చేయొచ్చని గుర్తించాడు. అదేవిధంగా టైసన్ని నెంబర్ 1 అయ్యేలా చేశాడు. 18 ఏళ్ల వయసులో తొలిసారి అసలైన పోటీకి దిగిన టైసన్ టెక్నికల్ నాకౌట్లోనే అపోనెంట్ని ఓడించాడు. ఇంకా అక్కడి నుంచి టైసన్కి తిరుగు లేకుండా పోయింది. కానీ మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 1990లో టైసన్కి తొలి షాక్ తగిలింది. అప్పటికే వ్యక్తిగత సమస్యలతో పోరాడుతూ ప్రాక్టీస్ కూడా సరిగా లేని మైక్ టైసన్ మొట్టమొదటిసారిగా తన 3 టైటిల్స్ని కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి వరకు టైసన్ను ఓడించేవారే లేరు అనుకున్న వారంతా కూడా టైసన్ను కూడా ఓడించవచ్చు అనే విషయాన్ని గుర్తించారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఒక అమ్మాయిపై చేసిన అత్యాచారం టైసన్ని 6 ఏళ్లు జైలు శిక్షకు గురి చేసింది. ఇదొక్కటే కాదు, 3 పెళ్ళిళ్ళు, వివాహేతర సంబంధాలు, డ్రగ్స్, డోపింగ్ టెస్టులు దొరికిపోవడం, ఇలా అన్నీ కూడా తన కెరీర్ని నాశనం చేశాయి. ఈ విషయాలన్నీ కూడా తనే స్వయంగా తన ఆత్మకథ అయినటువంటి ది అన్డిస్ప్యూటెడ్ ట్రూత్లో రాసుకున్నాడు. అయితే ఈ మధ్యనే 15 నవంబర్లో జరిగిన మ్యాచ్లో మైక్ టైసన్ తనకంటే చిన్నవాడైన 27 ఏళ్ల జాక్ పాల్ చేతిలో ఓడిపోయాడు. దీనికి వయసు ఒక కారణమైతే టైసన్ కొన్నేళ్లుగా అల్సర్ సమస్యతో ఇబ్బంది పడడం ఇంకొక కారణం. 2024 జూన్లో చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ఏకంగా 8 సార్లు రక్త మార్పిడి కూడా చేశారు. దాదాపుగా 12 కిలోల బరువు, సగానికి పైగా రక్తాన్ని కూడా కోల్పోయాడు. తిరిగి మళ్ళీ రింగ్లో పోటీ చేయడం కోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయినందుకు ఏమాత్రం తను బాధపడట్లేదని, మనం ఓటమిలో కూడా విజయాన్ని చూసుకోవాలని టైసన్ చెప్తున్నారు. చివరిసారిగా బాక్సింగ్ రింగ్లో అడుగుపెట్టినందుకు ఏమాత్రం బాధపడట్లేదని తన ట్విట్టర్ అకౌంట్లో టైసన్ పోస్ట్ చేశారు. అయితే టైసన్లో విలన్ పక్కన పెట్టి ఓన్లీ స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే ఎదురులేని హీరోస్లో టైసన్ ఒక సూపర్ హీరోగా నిలిచిపోతాడు. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.